Assalamu warahmatullahi wabarakatuh. చెప్పండి అమ్మా. బిస్మిల్లా. ఉమ్రా అనేది ఎలా చేయాలి చెప్పండి ఒకసారి. వాయిస్ చెప్పండి ఎవరైనా ముందుగా. ఏం షేక్ ఏంటన్నారు? ఉమ్రా చేసే విధానం. ఉమ్రా చేసే విధానం అండి. చెప్పండి. ముందుగా ఇంటికాడ కొన్ని పద్ధతులు ఉన్నాయి షేక్. ముందుగా ఎవరైనా మనం జులుం చేస్తుంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. ఇంకా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నియత్ చేసుకుని బయలుదేరాలి. మీకాత్ అనే ప్రదేశంలో నియత్ నోటితో చేసుకోవాలి. లబ్బైక్ అల్లాహుమ్మా ఉమ్రతన్ అని చెప్పి ఆ తర్వాత మా తవాఫ్ అక్కడ మక్కా వెళ్ళిన తర్వాత తవాఫ్ చేయాలి షేక్. తవాఫ్ చేసిన తర్వాత నేను చెప్తూ ఉంటే వెళ్దాను, తప్పులైతే మీరు చెప్పండి షేక్. తవాఫ్ చేయాలి. ఆ తర్వాత నమాజ్ చదువుకొని సఫా మర్వతాల మధ్యన 7 సార్లు తిరగాలి షేక్. అదేనా షేక్, నేను తప్పు చెప్పారా? ఇక్రామ్ బట్టలు, అదే తలస్నానం చేసి ఇక్రామ్ బట్టలు కూడా ధరించాలి బయలుదేరేటప్పుడు. ఎన్ని అంశాలు, ఎన్ని విధానాలు, ఎన్ని ఆరాధనలు ఉన్నాయి ముందే చెప్పండి. అసలు ఉమ్రా అంటే ఏ విషయాలు వస్తాయి? ఫరజ్, సున్నత్, నఫిల్. ఇహ్రాంలో ఉమ్రా అంటే ఏ విషయాలు ఉంటాయి? ఉమ్రా అంటే ఎన్ని ఎన్ని పద్ధతులు పాటించాలి, లేదా ఉమ్రా ఎలా అవుతుంది? మగవాళ్ళు అయితే నడుముకిని ఒకటి భుజం మీద ఒకటి ఇది ఇహ్రాం ఉంటుంది షేక్. వాళ్ళు గోర్లు కత్తిరించుకోవటం, భార్య భర్తలకి దూరంగా ఉండటం, ఇలాంటివి పద్ధతులు చేయాలి షేక్. ఉమ్రాలో 4 పనులు ఉంటాయి, 4 ఆరాధనలు చేయాలి. అందులో ఒకటి ఇహ్రాం. 4 ఆరాధన. ఒకటి ఇహ్రాం. రెండోది ఏంటి? ఇహ్రాం తర్వాత తవాఫ్ షేక్. అహ్సన్, తవాఫ్. మూడవది సఫా మర్వాల మధ్య సంధి షేక్. అవును. నాలుగోది ఎంటుకలు కత్తిరించుకోవడం షేక్. రైట్, 4 ఉంటాయి. అవును, కస్తర్ అంటారు 4. వెంట్రుకలు తీసేయడం లేదా కత్తిరించుకోవడం. అవును, అంతే షేక్. 4 ఇహ్రాం, రెండవది తవాఫ్, మూడవది సఈ సఫా మర్వాల మధ్య, నాలుగవది వెంట్రుకలు కత్తిరించుకోవడం, తల వెంట్రుకలు తీయడం. దాంతో పూర్తిగా నమాజ్ ఉంటుంది కదా షేక్, అదిలో ఆరాధన రాదా అది? అది 2 నఫిల్ నమాజులు. మహామే ఇబ్రాహిం దగ్గర 2 రకాతులు ఇబ్రాహిం అలైహిస్సలాం గుర్తుగా చేస్తారు కదా షేక్. ఇప్పుడు చేయాలి? తవాఫ్ తర్వాత చేయాలి లేదా సై తర్వాత చేయాలా? అది తవాఫ్ తర్వాత చేస్తారు షేక్. అది తవాఫ్ తర్వాత చేయాలి. అవును షేక్, 2 రకాతులు చేస్తారు అక్కడ. అది కూడా ఈ యొక్క పద్ధతిలో ఉందా షేక్? అవును, దాంట్లో భాగం. ఇక తవాఫ్ అంటే తవాఫ్ కూడా అది వచ్చేస్తుంది ఇన్షాల్లా. తవాఫ్ తో వచ్చిందా? ఇన్షాల్లా గుర్తుపెట్టుకోవాలి ఇన్షాల్లా. ఈ రోజు మన హజ్ యొక్క విధానం ఇన్షాల్లా మొదలు పెడదాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇన్నల్ హమ్దలిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బఅద్. అఊదు బిల్లాహి సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఫఅతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పరిపోషకుడు అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటిని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తర్వాత 7 ఆకాశాల పైన ఉన్న అర్షు సింహాసనంపై ఉండిపోయాడు. అక్కడి నుండే సకల జీవులన్నింటికి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు.
మనందరి సన్మార్గం కొరకు పంపబడిన ప్రవక్తలందరిపైన, ప్రత్యేకంగా మనందరి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి కారుణ్యాలు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వ బారిక్ వసల్లిం. అల్హమ్దులిల్లాహ్, అల్లా రబ్బుల్ ఆలమీన్ సకల లోకాల ప్రభు అయిన అల్లా యొక్క అనుగ్రహంతో మనము మొదటి సెమిస్టర్లోని అరకానే ఇస్లామియా మౌలిక అంశాలలో మనము చివరి యొక్క రుకును అంశము హజ్లో మనము 4వ క్లాస్లో ఉన్నాము. ఈరోజు ఇన్షాల్లా హజ్ చేసే విధానం గురించి మనం తెలుసుకోబోతున్నాము. గత వారం మనం హజ్ కోసం బయలుదేరేటప్పుడు ముందుగా ఉమ్రా ఎలా చేస్తామో తెలుసుకున్నాము. దానికంటే ముందు ప్రయాణంలో ఎలాంటి ఒక మర్యాదలు పద్ధతులు పాటించాలి అది కూడా తెలుసుకున్నాము. హాజీ స్త్రీ అయినా పురుషుడైనా ఇక అతడు తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఎహ్రాం ధరించి ఉమ్రా యొక్క నియత్ సంకల్పించుకొని ఎహ్రాం చేసి ఎహ్రాం ధరించి, పురుషుడైతే 2 ఒక తెల్లటి ఒక వస్త్రాలు ఉంటాయి, ఒకటి నడుము కింద కట్టుకోవడానికి, రెండవది తన యొక్క భుజాల పైన వేసుకోవడానికి. స్త్రీల కొరకు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక దుస్తులు ఎహ్రాం లాంటివి ఏవి ఉండవు. నిత్యం ఏవైతే బురకా లేదా హిజాబ్ ధరిస్తుంటుందో స్త్రీ అదేనే ధరించాలి. కాకపోతే నూతన వస్త్రాలు కానీ లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించడం అనేది తప్పకుండా చేయాలి. ఎహ్రాం తర్వాత బయలుదేరుతారు ప్రయాణంలో. ఇక అక్కడ మక్కాలో చేరుకున్న తర్వాత మనం ముందుగా తవాఫ్ చేస్తాము. తవాఫ్ తర్వాత 2 రకాతుల నమాజు చేస్తాము. ఆ తర్వాత సఫా మర్వాల మధ్య సఈ అక్కడ పరిగెత్తడం చేసిన తర్వాత పురుషులైతే తమ యొక్క వెంట్రుకలు తీసుకోవడం, పూర్తిగా వెంట్రుకలు తీయడం లేదా కటింగ్ చేసుకోవడం ఉంటుంది. స్త్రీలకి మాత్రం 1 ఇంచు మాత్రము వెంట్రుకలు కట్ చేయడం ఉంటుంది. ఈ విధంగా హాజీ ఒక విశ్వాసురాలు ఇలా ఉమ్రా చేసుకున్న తర్వాత ఇక వారు మామూలు స్థితికి వచ్చేస్తారు. అంటే ఎహ్రాంలో ఉన్నవారు ఎహ్రాం నుండి పూర్తిగా పవిత్రులైపోతారు. ఇక అంటే నార్మల్ మనం సాధారణ దుస్తులు ధరించుకోవచ్చు. ఇక స్త్రీలైతే కూడా ఒక హజ్లోని ఒక అంశాన్ని ఉమ్రాను పూర్తి చేసుకున్నవారుగా అయిపోతారు. ఇక ఆ తర్వాత హజ్ యొక్క రోజుల కొరకు మనం ఎదురు చేస్తూ ఉండాలి. సాధారణంగా జిల్ఖాదా అంటే 11వ మాసంలో ప్రయాణికులు బయలుదేరుతారు. తమ దేశాల నుండి బయలుదేరి మక్కా చేరుకుంటారు. అయితే కొంతమంది జిల్ఖాదా యొక్క 15 చేరుకోవచ్చు, లేదా 20కి చేరుకోవచ్చు, లేదా చివరి భాగంలోనే చేరుకోవచ్చు. కొంతమంది అయితే దిల్హిజ్జా మాసంలోని మొదటి రోజులు కూడా చేరుకుంటారు. అది వాళ్ళు ఏదైతే వాళ్ళు వెళ్ళే ఒక విధానాన్ని బట్టి, ప్యాకేజీని బట్టి కూడా ఉంటుంది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఒక వారి ప్రభుత్వాలు అందించే పథకాలకు అనుగుణంగా, లేదా వారు తమ యొక్క ప్రైవేట్ యొక్క ఎయిర్లైన్స్ ద్వారా ఏవైతే వెళ్తున్నారో ఆ ఒక కొంతమంది 60 రోజుల ప్యాకేజ్ తీసుకుంటారు, కొంతమంది 45 రోజుల ప్యాకేజ్ తీసుకుంటారు, కొంతమంది 30. అంటే ఉండడం కోసం, అంటే ఉమరాలు అంటే వాళ్ళు చేరుకునేది మాత్రం హజ్ కంటే ముందే, కానీ ఆ తర్వాత కూడా ఎక్కువ సమయము మక్కా మస్జిద్ హరాములో మస్జిద్ నబీలో గడపడం కొరకు ఇలా ప్యాకేజ్ అనేది ఉంటుంది. అది వేరే విషయం. ఇక ఆ తర్వాత మొత్తానికి వారు మక్కా చేరుకున్న తర్వాత ఉమ్రా చేసుకున్న తర్వాత, ఉమ్రా పూర్తి అయిన తర్వాత వారిపైన ఇక సాధారణంగా మామూలు దుస్తులు ధరించడము, అత్తరు లేదా సువాసన పూసుకోవడము, ఇవన్నీ కూడా సాధారణమైపోతుంది. కానీ చెడు పనులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మస్జిద్ హరాం యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి చెడు ఆలోచనలు, లైంగిక ఆలోచనలు, నీతిబాహమైన పనులు లేదా అసాంఘిక లేదా ఇలాంటి యొక్క దౌర్జన్యానికి పాల్పడకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇక సాధ్యమైనంత వరకు అతడు మస్జిద్ హరాంలోకి రావడము, ఒక నఫిల్ ఒక తవాఫ్ చేయడము, దుఆలు చేయడము, తిలావత్ చేయడము, ఇలా జంజం నీరు తాగడము, ఇలా గడపాలి. గుర్తుంచుకోండి, హజ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దిల్హిజ్జా మాసము 12వ మాసంలోని 8వ తేదీ నుండి హజ్ యొక్క రోజులు ప్రారంభమవుతాయి. అంటే దిల్హిజ్జా 7వ తేదీ వరకు వాళ్ళు సాధారణంగానే మక్కాలో గడపడము, లేదా మక్కాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు తెలుసుకోవడము, సీరత్లో ఉన్నటువంటి విషయాలు, లేదా అత్యధికంగా ఇక్కడ వచ్చి ఆరాధన చేయడము, తవాఫ్ చేయడము, తిలావత్ చేయడము, సున్నత్ చదువుకోవడం, ఇలాంటివి చేయొచ్చు. ఇక 8వ తేదీన దిల్హిజ్జా 8వ తేదీన ఇక ఉదయం లేచిన వెంటనే మళ్ళీ స్నానం చేసి, తలంటూ స్నానం చేసి వసూలు చేసుకున్న తర్వాత ఇహ్రాం ధరించాలి పురుషులు. మళ్ళీ
మళ్ళీ ఏ ఒక ఎహ్రామ్ ఉమ్రా కోసం తెచ్చుకున్నాడో దాన్నే మనము మళ్ళీ దాన్ని వస్త్రాన్ని శుభ్రపరచుకొని దాన్ని పిండుకొని అంటే దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకున్న తర్వాత కడుక్కుని చేసుకున్న తర్వాత అల్హమ్దుల్లా లేదా కొత్తగా అదే వాడడంలో కూడా తప్పులేదు, కొత్తగా వాడుకోవడంలో కూడా తప్పులేదు. ఈ విధంగా మళ్ళీ హజ్ కొరకు ఇక్కడ మళ్ళీ ఎహ్రామ్ ధరించాలి. ఇక స్త్రీలైతే కేవలం నియత్ చేసుకోవాలి, సంకల్పించుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎహ్రాములో ఉన్న పురుషుడు సువాసన అనేది శరీరానికి రాసుకోవాలి, దేహానికి రాసుకోవాలి, కానీ వస్త్రానికి రాయకూడదు. ఎహ్రామ్ 2 వస్త్రాలు ఏవైతే తెల్లటి వస్త్రాలు ఉంటాయో, ఒకటి కింద నడుము కింద కట్టుకోవడానికి, ఒకటి మన భుజాల పైన కట్టుకోవడానికి. ఈ వస్త్రం పైన సువాసన రాయకూడదు, దేహానికి రాసుకోవచ్చు. ఇక లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్, లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్, ఇది ఓ అల్లా నేను హజ్ కోసం హాజరవుతున్నాను అని మనం సంకల్పించుకోవాలి. ఇలా వారు తమ ఎక్కడైతే వాళ్ళు బస చేస్తున్నారో హోటల్లో కానీ లేదా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ పూర్తిగా ఎహ్రామ్ ధరించి ఇక అక్కడ నుండి వాళ్ళు జోహర్ కంటే ముందుగా మీనాకు బయలుదేరాలి. మస్జిద్ హరాం నుండి ఇక ఏదైతే హజ్ యొక్క ప్రదేశాలు ఉన్నాయో, మనాసిక్ హజ్ ఉన్నాయో అందులో మీనా ఉంటుంది. ఆ మీనాలో చాలా డేరాలు వేసి ఉంటాయి, అక్కడ డేరాలు కట్టి ఉంటాయి. అక్కడ మనకి ఏవైతే కేటాయించారో అల్హమ్దుల్లా దేశాన్ని బట్టి అల్హమ్దుల్లా వారు అక్కడ డేరాలు నియమించబడ్డారు. మరి అక్కడ మనకు అల్హమ్దుల్లా గైడ్స్ కూడా ఉంటారు, అంటే ఉలమాలు కూడా మనకు బోధిస్తూ ఉంటారు. ఇలా క్యాంప్స్ ఉంటాయి, ఆ క్యాంప్స్ లో వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు దుహర్ నమాజ్ కు మనం మీనాలో ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, 8వ తేదీన ఎహ్రామ్ ధరించి హజ్ కోసము నియత్ సంకల్పం చేసుకొని ఏం చేయాలి, లబ్బైక్ అల్లాహుమ్మ హజ్ అని అంటాము తప్పనిసరిగా. ఇలా చేసి మీనాకు చేరుకోవాలి. దుహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ 4 నమాజులు మీనాలోనే మనం చదువుకోవాలి. మీనాలో మనకు కేటాయించినటువంటి ఒక డేరాలోనే, ఆ ఒక క్యాంప్స్ లోనే మనం ఉండాలి. అక్కడే జమాత్ ప్రకారంగా నమాజ్ చేసుకోవాలి, కానీ కసరు చేసుకోవాలి. అక్కడ ఎవరైనా కూడా ఆ మక్కా వాసులు అయినప్పటికీ కూడా లేదా బయట ఉండి వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఒక హజ్ విధానంలో ఏంటంటే కసరు చేసుకోవాలి. అంటే 4 రకాతుల ఒక నమాజులను 2 రకాతులో చేసుకోవాలి. ఇలా మీనా దుల్హిజ్జా 8వ తేదీన ఎహ్రామ్ ధరించి మీనాకు చేరుకొని దుహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ యొక్క 4 నమాజులను జమాత్తో పాటుగా కసరుతో స్త్రీ పురుషులిద్దరూ చేసుకోవాలి. ఇక మనము ఆ రాత్రి అక్కడే గడపాలి, మీనాలోనే గడపాలి. ఇక తెల్లారిన తర్వాత అంటే 9వ తేదీ దుల్హిజ్జా 9వ తేదీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అరఫా రోజు, అంటే అరఫా మైదానానికి చేరుకోవాలి కాబట్టి యౌము అరఫా అని అంటారు. ఇక ఎప్పుడైతే ఫజర్ నమాజ్ చేసుకున్నామో, ఫజర్ నమాజ్ చేసుకున్న తర్వాత సూర్యుడు కాస్త ఉదయిస్తున్నప్పటి నుండి మనము మీనాను వదిలి అరఫాత్ కు చేరుకోవాలి. దగ్గరే ఉంటుంది, అక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే వాహనాలు కూడా ఉంటాయి అల్హమ్దులిల్లా. మరియు అదే విధంగా మనం నా కాలిని కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా అరఫా మైదానానికి చేరుకోవాలి. అరఫా మైదానం అంటే అరఫా యొక్క పూర్తి ఒక పర్వతం కూడా ఉంటుంది. మషారుల్ హరాం అనే ఒక పెద్ద మస్జిద్ ఉంటుంది. ఆ మస్జిదులో ఆ రోజు ఖుతుబా కూడా జరుగుతుంది. అయితే వీలైనంత మనం ఎవరికైతే వీలవుతుందో, ఎందుకంటే లక్షల మంది ఉంటారు కానీ అంతమంది ఆ మస్జిద్లో రారు కాబట్టి ఎవరికైతే వీలుంటుందో వారు అక్కడ మస్జిద్లో ఖుతుబా విని నమాజ్ చేసుకొని దుహర్, అసర్ 2 కూడా అక్కడ కలిపి నమా బైన సలాతైన్ అంటారు, 2 నమాజులను కలిపి చదువుకోవాలి అరఫాలో ఉన్నప్పుడు. అయితే ఇక కొంతమంది ఎక్కడ ఏ ప్రాంతంలో వారికి ఏ ప్రదేశంలో వాళ్ళకి అక్కడ ఉండడానికి స్థావరంగా ఉంటుందో అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే లక్షల్లో మంది ఉంటారు కాబట్టి అరఫా యొక్క పూర్తి పరిసర ప్రాంతంలోనే మనం ఉండాలి, ఆ సరిహద్దుల్లోనే ఉండాలి. ఉన్న తర్వాత అక్కడ అత్యధికంగా ఏం చేయాలి, మనం ఎక్కువ ఏం చేయాలి, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇది తౌహీద్ యొక్క గొప్ప కలిమా దిక్ర్. దీన్ని ఆ 9వ తేదీన అరఫా మైదానంలో మనం ఉన్నప్పుడు అత్యధికంగా దీన్ని పఠిస్తూ ఉండాలి. ఈ యొక్క దుఆ కాకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఈ దుఆతో పాటు రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వ ఫిల్ ఆఖిరతి హసనత వ కినా అదాబన్ నార్, ఇలా మనకి ఏవైతే దుఆలు వస్తాయో ఆ దుఆలు చదువుకుంటూ దిక్ర్ చేసుకుంటూ ఇస్తిగ్ఫార్, అల్లాహ్తో క్షమాపణ, పశ్చాత్తాపము, దిక్ర్, తిలావత్ ఖురాన్, ఇలాంటి పనులకు పూర్తిగా నిమగ్నమై ఉండాలి. మరియు
ఒక అరఫా ఒక పర్వతం కానీ లేదా ఎక్కడ మన ప్రదేశం ఉంటే అక్కడ మనం ఇలా చేతులు ఎత్తి మనం దుఆ చేస్తూ ఉండాలి. అయితే ఇలా మగరిబ్ వరకు అక్కడే ఉండాలి. మగరిబ్ నమాజ్ వరకు కూడా అక్కడే ఉండాలి. మగరిబ్ నమాజ్ వరకు ఎవరైతే చేరుకోరో, ఎవరైతే కొంతమంది అక్కడ ఆ ప్రాంతం వాళ్ళే కానీ లేదా మక్కా ప్రాంతం వాళ్ళే కానీ మక్కా దగ్గరలో ఉన్నటువంటి పరిసర ప్రదేశాల వాళ్ళే కానీ వారికి ఏదైనా ఇబ్బందులు వచ్చి డైరెక్ట్ గా అంటే 9వ తేదీన వారు ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఒకవేళ వారు ఆ రోజే అరఫా మైదానాన్ని కనుక చేరుకుంటే అల్హమ్దుల్లా వారి హజ్ నెరవేరుతుంది. ఎవరైనా ఏ కారణం చేతైనా మగరిబ్ నమాజ్ వరకు దిల్హిజ్జా 9వ తేదీ అరఫా రోజు మగరిబ్ నమాజ్ కంటే ముందు వరకు ఒకవేళ అరఫా చేరుకోకపోతే ఇక వారి హజ్ అనేది జరగదు. ఎందుకంటే మగరిబ్ నమాజ్ తర్వాత టైం అనేది సమయం అనేది మారిపోతుంది. 10వ దిల్హిజ్జాలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి 15వ దిల్హిజ్జా కంటే ముందు 9వ దిల్హిజ్జా అరఫాలు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. ఇది హజ్ నియమము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు, అల్ హజ్జు అరఫా అంటే హజ్ అంటే అరఫా రోజులో అక్కడ అరఫా మైదానంలో ఉండటము నిలవటము అని అంటాం. అయితే ఎవరికైతే అరఫా మైదానం ఒక ప్రాప్తం కాలేదో వారు మళ్ళీ హజ్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 8వ తేదీన చేరుకోకపోయినా పర్వాలేదు, కానీ 9వ తేదీన హాజీ తప్పకుండా అరఫా మైదానంలో ఉండాలి. అలా ఈ అరఫా మైదానానికి అరఫా రోజుకు చాలా గొప్ప ఘనతలు మరియు అల్హమ్దులిల్లాహ్ విశిష్టతలు దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు బోధించారు. ఒకటి అల్ హజ్ అరఫా అన్నారు. అంటే హజ్ అనేది అరఫా రోజు అంటే అరఫా మైదానంలో సమీకరించబడము, అక్కడ సమావేశం నిలవడం అనేది హజ్ అవుతుంది అని. రెండోది అత్యధికంగా అరఫా రోజునే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఒక నరకస్తుల్ని నరకం నుండి విడుదల చేస్తారు. ఎవరి పేర్లైతే ఏ ఒక్క పాపాత్ములైతే విశ్వాసులు నరకానికి చిన్న పాపాల వల్ల వెళ్ళారో అలాంటి వారినందరినీ కూడా అరఫా రోజుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరక విముక్తిని ప్రసాదిస్తాడు, నరకం నుండి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. ఇక ఎవరైతే అక్కడ హజ్ చేయలేరో అంటే మామూలుగా మనందరూ స్థానికంగా ఎవరైతే ఉంటారో అరఫా రోజున హజ్ లో కాకుండా ఇక నార్మల్ గా మన దేశాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో హజ్ చేయకుండా వాళ్ళపైన అరఫా యొక్క ఉపవాసం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళపైన ఉపవాసం లేదు. దీన్ని గమనించాలి. ఎవరైతే హాజీ ఉన్నారో అరఫాలో ఉన్నారో వారిపైన ఉపవాసం అనేది లేదు. స్థానికంగా హజ్ చేయకుండా తమ ప్రాంతాల్లో ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి మాత్రమే ఉంది. మరి అంతేకాదు ఆ లక్షల మంది ప్రజలు అల్లాహ్ యొక్క దాసులు అల్లాహ్ యొక్క అతిథులు ఎవరైతే అక్కడ అల్హమ్దులిల్లాహ్ సమావేశమై ఆరాధన కొరకు గుమ్మికూడారో వారు అల్లాహ్ కొరకు తన యొక్క క్షమాపణ వేడుకుంటూ ఉన్నారో ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతల ముందు చాలా గర్వపడతారు. చూసారా, దాసులు నా ఆరాధన కొరకు, నా ప్రసన్నత కొరకు, నా క్షమాపణ కొరకు వీరు ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ హాజరయ్యారు, కాబట్టి మీరు వీరికి సాక్ష్యంగా ఉండండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతల సమక్షంలో గర్వంగా భావిస్తారు, గర్వంగా ఉంటారు. మరియు మీరు సాక్ష్యంగా ఉండండి, వీరందరినీ నేను క్షమిస్తున్నాను అని అల్హమ్దులిల్లాహ్ ప్రకటిస్తాడు కూడా. అల్హమ్దులిల్లాహ్ ఇది ఒక గొప్ప దినం ఉంటుంది అరఫా రోజు. అర్థమైంది కదండి. 8వ తేదీన తమ స్థానం నుండి మనము మినా చేరుకోవాలి. దుహర్, అసర్, మగరిబు మరియు అదే విధంగా ఫజర్ నమాజ్ చేసుకున్న తర్వాత 9వ తేదీన అరఫా రోజున మనం ఎక్కడికి అరఫా మైదానంలో ఉండాలి. మగరిబ్ వరకు చేరుకున్న వారి యొక్క అరఫా అనేది హజ్ అనేది నెరవేరుతుంది. ఇక ఆ తర్వాత రాత్రి బయలుదేరాలి మళ్ళీ ఎక్కడికి, ఏదైతే మనం 9వ తేదీన అరఫా నుండి మళ్ళీ మనము 10వ తేదీన మళ్ళీ మినా చేరుకోవాలి. 10వ తేదీన ఫజర్ నమాజ్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ మనము ముజ్దలిఫా చేరుకోవాలి. మినా కదండి, ముజ్దలిఫా చేరుకోవాలి. ముజ్దలిఫా ఇదన్నీ కూడా అక్కడే ఉంటాయి ప్రాంతంలో. మన అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అల్హమ్దులిల్లాహ్ అర్థమవుతుంది అంతా కూడా. ఇది ఒక దశ. ముందు మినా నుండి అరఫా నుండి ముజ్దలిఫా ప్రాంతం ఇది. ఆ ముజ్దలిఫా నుండి మళ్ళీ మినాకు చేరుకోవాలి. ఈ 10వ తేదీన అవుతుంది. ముజ్దలిఫాలోని ఫజర్ తర్వాత అలా అక్కడ నుండి మనం సాగిపోతూ మళ్ళీ మినాకు చేరుకుంటాము. మినా చేరుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ మనము ఇక అల్హమ్దులిల్లాహ్ మళ్ళీ హజ్ అంటే తవాఫ్ కొరకి కాబతుల్లాకు చేరుకుంటాం. సుబ్హానల్లాహ్.
ఉమ్రాలో అయిపోయిన తర్వాత హజ్ లో భాగంగా ఎప్పుడు మనం ఎన్నో రోజులు చేరుకుంటున్నాం మనం తవాఫ్ కొరకి? 10వ తేదీన. 8వ తేదీన మినాలో ఉన్నాము, 9వ తేదీన అరఫాలో ఉన్నాము, 10వ తేదీ ఫజర్ నమాజ్ తర్వాత మనం బయలుదేరి ముజ్దలిఫా చేరుకున్నాము, ముజ్దలిఫా నుండి మినా చేరుకున్నాము, మినా నుండి మళ్ళీ కాబతుల్లాకి వచ్చేసాం. ఇలా కాబతుల్లాకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ అక్కడ ప్రదక్షిణ చేస్తాం, తవాఫ్ చేస్తాం. చాలా మంది సుబ్హానల్లాహ్, అదొక అద్భుతమైన దృశ్యం ఉంటుంది. కోట్లాది లక్షలాది మంది దాసులు ఒకే ఒక వస్త్రంతో అల్హమ్దులిల్లా ఒకే ఒక తౌహీద్ అల్లాహ్ మెచ్చినటువంటి ఒక కాబతుల్లాకు తవాఫ్ చేస్తారు. అల్హమ్దులిల్లా గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఎప్పుడైతే ఇహ్రామ్ ధరించామో, ఇహ్రామ్ ధరిస్తూ మినా నుండి అరఫా నుండి ముజ్దలిఫా నుండి ఇక మనం కాబతుల్లాకి వచ్చామో, మస్జిదుల్ హరాంకి వచ్చామో, తల్బియా మర్చిపోకూడదు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత వల్ ముల్క లక వలక ముల్క్ వలా షరీక లక్. ఈ యొక్క తల్బియా అనేది చదువుతూ ఉండాలి. ఇక ముఖ్యంగా 9వ తేదీ ఈ యొక్క దాంతో పాటు తక్బీరాతులు చదవాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఏదైతే తక్బీరాత్ ఉంటుందో ఈ తక్బీరాతులు ప్లస్ మరియు తల్బియా ఇవి చదువుతూ ఉండాలి. ఈ విధంగా మనము 10వ తేదీన మస్జిదుల్ హరాం చేరుకున్న తర్వాత అక్కడ మనం తవాఫ్ చేస్తాము. ఆ తవాఫ్ చేసిన తర్వాత మళ్ళీ సఫా మర్వాల మధ్య సఈ చేస్తాము. ఇక్కడ కూడా తవాఫ్ తర్వాత మళ్ళీ మనం మక్కామ ఇబ్రాహిం దగ్గర 2 రకాతులు సున్నత్ చదవాలి. అది ఉమ్రాలో కూడా ఉంది, హజ్లో కూడా ఉంది. ఎప్పుడెప్పుడు మనము అది నఫిల్ అయినా, ఉమ్రాలోనైనా, హజ్లోనైనా, మరెప్పుడు మనం తవాఫ్ చేసిన నఫిల్ తవాఫ్ చేసిన 2 రకాతుల ఆ సున్నత్ తప్పకుండా పాటించాలి. ఆ తర్వాత సఫా మర్వాల మధ్య సఈ చేస్తాము. ఆ సఈ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? అల్లాహ్ మార్గంలో మన యొక్క వెంట్రుకలు తీసిన తర్వాత మళ్ళీ అల్లాహ్ మార్గంలో జిబాహ్ చేయాలి. అల్లాహ్ మార్గంలో అక్కడ మనము జిబాహ్ చేయాలి. దాన్ని ఖుర్బానీ అంటారు. అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ అనేది జంతువును అక్కడే ఇవ్వాలి. అక్కడ చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర మనం బుకింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు అల్హమ్దులిల్లా ఒక్కొక్క వీలును బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల అయితే జిబాహ్ చేయడానికి వీలుంటుంది. కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి సంస్థలే వారే జిబాహ్ చేసి మన ఒక పేరు మీద, అంటే మన ఒక ఖుర్బానీని వారు పేదలకు చెల్లవేస్తారు. ఇలా మనకి ఎలా వీలుంటే అక్కడ సదుపాయాన్ని బట్టి మనం ఈ విధంగా చేయాలి. ఈ విధంగా 10వ తేదీన మనము కాబతుల్లా చేరుకున్న తర్వాత మస్జిదుల్ హరాం చేరుకున్న తర్వాత తవాఫ్ చేస్తాము, తర్వాత సఈ చేస్తాము, మరియు ఆ తర్వాత మన ఒక వెంట్రుకలు తీసిన తర్వాత ఖుర్బానీ కూడా చేస్తాం. ఈ విధంగా 10వ తేదీ అనేది గడుస్తుంది. ఈ 10వ తేదీల తర్వాత ఇక 11, 12, 13 ఏవైతే ఉంటాయో వీటిని అయ్యాముత్ తష్రీక్ అని అంటారు. అయ్యాముత్ తష్రీక్ 11, 12, 13 జిల్హిజ్జా. ఈ యొక్క తేదీల్లో ఏముంటుందంటే మనము మళ్ళీ మినా చేరుకోవాలి. మస్జిద్ హరాం నుండి మళ్ళీ మనం మినా చేరుకోవాలి. మినా చేరుకొని 11, 12 ఈ 2 రాత్రులు మనం అక్కడే మినాలో గడపాలి. ఒకవేళ 13వ తేదీ రాత్రి కూడా మినాలో ఉంటే గడిపితే కూడా ఎలాంటి అభ్యంతరము, ఇబ్బంది కూడా లేదు. అది మళ్ళీ మనం మినాకి వెళ్ళిందంటే మినాలోనే జమరాత్ ఉన్నాయి. జమరాత్ అంటే ఒక పెద్ద ఒక కట్టడం అన్నట్టు. వాటిని జమరాత్ అంటాము. అంటే శైతాన్ బొమ్మలు. శైతాన్ బొమ్మలు అంటే శైతాన్ బొమ్మలు కాదు, వాటిని కట్టడాలు ఉంటాయి. జమరాత్ అని అంటారు. ఒకటి పెద్దది, మధ్యస్థంగా, మరి చిన్నగా ఉంటుంది. జమరాతే సుగురా, ఉస్తా, కబీరా, కుబ్రా అంటారు. అంటే చిన్నది, కాస్త మధ్యంగా, పెద్దగా ఉంటాయి. 3 జమరాత్ ఉంటాయి. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని జిబాహ్ చేయడానికి వెళ్ళినప్పుడు శైతాన్ ఏదైతే వాటి యొక్క మనస్సులు అడ్డంకులు గుర్తించారు. అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాంకి వచ్చాడు, చూసారా నాన్నగారు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాను, ఇలా ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని కూడా వారి మనస్సులో ఒక దుష్ట ప్రేరేపణలు చేయడానికి వచ్చారు. అదేవిధంగా వారి యొక్క తల్లి దగ్గరికి వచ్చారు. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం. కాబట్టి ముగ్గురు కూడా ఎప్పుడైతే రాళ్ళు విసిరారు, శైతాను రాళ్ళు విసిరి దూరం చేశారు. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని, అల్లాహు అక్బర్ అని, వాటిని మనం హజ్లో కూడా ఒక భాగంగా చేస్తాము. కాబట్టి 11, 12, 13 ఈ ఒక్కొక్క రోజున 11వ తేదీన ఒక చిన్న ఒక జమరా అంటారు. జమరా దాని యొక్క జమరాత్ అంటారు. అయితే మినాలోనే శనగ గింజ
శనగ విత్తనం, శనగ గింజ ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉన్న రాయిలు ఎత్తుకోవాలి, అక్కడ తీసుకోవాలి మినాలోకి చేరుకున్నాక. గుర్తుంటుంది కదా, 10వ తేదీన మనము మినా నుండి మళ్ళీ మనము మస్జిద్ హరాం 10వ తేదీ నుండి మనం 11వ తేదీన మినా చేరుకున్న తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత, స్తులు అయిన తర్వాత, ఫజర్ నమాజ్ తర్వాత, జిగ్రస్కర్ చేసిన తర్వాత మనము చిన్న ఒక జమరత్ను మనం అక్కడ కంకరతో పుట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ప్రజలు ఉంటారు కాబట్టి పూర్తి ప్రయత్నం చేయాలి ఏంటంటే శైతాన్ను తగిలే విధంగా చేయాలి. అయితే అక్కడ దానికి ముందుగా ఒక పెద్ద లోయలాగా ఉంటుంది. ఆ లోయలో పడతాయి చిన్న చిన్న రాళ్ళు, వాటిని మళ్ళీ తీయడం జరుగుతుంది. అయితే దానికి తాకే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. అయితే ఆ రాయి యొక్క విత్తనం, కంకరాల విత్తనం కూడా పరిమాణం కూడా ఒక విత్తనం మాదిరిగా శనగ గింజ లాగా ఉండాలి, చిన్నగా ఉండాలి. దాని అర్థం పెద్ద పెద్ద రాళ్ళు కాదు. మరియు వాటితో పాటు నౌదు బిల్లా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు విసరడము లేదా ఇంకేవి వస్తువు విసరడము కూడా నౌదు బిల్లా చేయకూడదు, తప్పు పొరపాటు. కాబట్టి కేవలము ఒక కంకర రాళ్లను, చిన్న చిన్న కంకర రాళ్లను వాటిని అలా కొట్టి మనము అల్లాహు అక్బర్ అని విసరాలి, అల్లాహు అక్బర్ అని విసరాలి. ఇలా 10వ తేదీన, 11వ తేదీన ఒక జమరా, 12వ తేదీన ఒక జమరా, ఇలా 13, చిన్నది, మధ్యస్థంగా, పెద్దది, ఇలా మూడింటిని అలా కొట్టడం జరగాలి. అదే విసిరేటప్పుడు కూడా ఏం చేయాలి, అల్లాహు అక్బర్ అని విసరాలి. అంతేకాని వాటిని అక్కడ ఏదైనా చెడు మాటలు కానీ లేదా చైతాన్ని దృష్టించడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. ప్రవక్త గారు ఎలా చేశారో, మనకు ఎలా బోధించారో అలానే చేయాలి. అయితే కొంతమంది అలా చేస్తారు, ఇన్షాల్లా అవి మనం చివరి క్లాస్లో తెలుసుకుందాము వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేస్తారు. కాబట్టి అలాంటి ఒక పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ విధంగా అల్హమ్దులిల్లా 12వ తేదీన అంటే 11, 12, 13 ఇవి చేసిన తర్వాత 3 జమరాతులను ఇలా కొట్టిన తర్వాత ఇక చివరిగా చేసే పని ఏంటంటే మళ్ళీ దాన్ని తవాఫుల్ వదా అంటారు. అంటే మనం ఇక చివరిగా మనం హజ్ నుండి నిష్క్రమించబోతున్నాము, హజ్ మనం పూర్తి చేసుకోబోతున్నాము. కాబట్టి ఇక చివరిసారిగా మళ్ళీ కాబతుల్లాకు దర్శనం చేసుకోవడం, దాన్ని తవాఫే వదా అంటారు. అంటే ఇక వీడుకోలు తవాఫ్. ఈ తర్వాత 13వ తేదీన అంటే 2 రోజుల తర్వాత మనం ఎప్పుడైతే జమరాత్ చూసుకుంటామో ఆ రోజే 13వ తేదీనే వచ్చి మనము తవాఫే వదా చేసుకోవచ్చు. లేదా 13వ తేదీ కూడా అక్కడే మినాలో గడిపి 14వ తేదీ వచ్చి చేసుకోవడం కూడా తప్పులేదు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ వచ్చి అల్హమ్దులిల్లా తవాఫే వదా చేయాలి. అంటే ఏం లేదు, మళ్ళీ తవాఫ్ చేయాలి, రాగానే కాబతుల్లాను సందర్శించి తవాఫ్ చేయాలి, తవాఫ్ తర్వాత సున్నత్ నమాజ్ చేసుకోవాలి, ఆ తర్వాత సాయి చేయాలి, ఆ తర్వాత అయిపోతుంది. ఎందుకంటే మనం హజ్లో 10వ తేదీనే తలనీనాలు తీసుకున్నాం, మనం పూర్తిగా వెంట్రుకలు తీసామా లేదా కటింగ్ చేసుకున్నాం. కాబట్టి సెకండ్ సారి కూడా మళ్ళీ అలాంటి ఒక అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా తవాఫే వదా అంటే 2వ తవాఫ్తో ఈ విధంగా హజ్ అనేది పూర్తి అవుతుంది. అర్థమైందని భావిస్తున్నాను, కన్ఫ్యూజ్ ఏం లేదు. కాబట్టి 8వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. 8, 9, 10, ఈ 11, 12, 13 6 రోజులు ఏవైతే ఉంటాయో వీటి హజ్ యొక్క రోజులు, మనాసిక్ హజ్ అంటారు. 8వ తేదీన మనం మినాలో చేరుకుంటున్నాము. మినాలో దోహర్, అసర్, మగరీబ్ పడుకొని అంటే అక్కడ నిద్రించి మళ్ళీ ఉదయం 9వ తేదీన అరఫా రోజున మినా నుండి ఫజర్ నమాజ్ తర్వాత మళ్ళీ మనం అరఫాకు చేరుకుంటాం. మళ్ళీ ఆ తర్వాత అరఫా నుండి మళ్ళీ ముజ్దలిఫా వస్తున్నాం, ముజ్దలిఫా నుండి మినా చేరుకొని మళ్ళీ కాబతుల్లా 10వ తేదీన చేరుకుంటున్నాం. అంటే 9వ తేదీ మొత్తం మనం అరఫాలో ఉంటున్నాము, 10వ తేదీలో మనం కాబతుల్లా చేరుకొని తవాఫ్ చేసుకొని అక్కడ కుర్బానీ, ఈ విధంగా పండుగ కుర్బానీ అనేది చేస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ 11, 12 రాత్రులు మినాలో ఉంటాము. వేరే మనం వీలుంటే 13వ తేదీ ఉండవచ్చు, లేదా 13వ తేదీనే వచ్చి తవాఫే వదా అంటే చివరిగా మళ్ళీ మనం తవాఫ్ కూడా ప్రదర్శన కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అల్హమ్దులిల్లా పూర్తిగా మన ఒక హజ్ అనేది అయిపోతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ మనం ఒక రూమ్స్ మనం ఎక్కడైతే ఉంటున్నామో హోటల్కి రూమ్కి వెళ్ళిన తర్వాత మనం ఎహ్రామ్ను తీసివేయచ్చు. మళ్ళీ మనం స్నానం చేసి మామూలు దుస్తులు ధరించడం ఉంటుంది. మళ్ళీ మనం మామూలు ఆహారం తినడము, అత్తరు పూసుకోవడము ఇలాంటివి సాధారణం అవుతుంది. కానీ మొత్తం ఈ యొక్క మనం ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టామో ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే మనం మా గత పాపాల గురించి క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపం బయలుదేరాం. కాబట్టి ఈ యొక్క పూర్తి యొక్క ప్రయాణంలో మనము హజ్ ఉమరా చేసినా హజ్ చేస్తున్న ఏ ప్రాంతంలో కూడా మనం ఎలాంటి ఒక చెడు చేయకుండా అన్నింటికి దూరంగా ఉండాలి. ఇది మాత్రం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఈ విధంగా హజ్ అనేది పూర్తి అవుతుంది. ఆ తర్వాత
ఎవరైతే హజ్ పూర్తి చేసుకుంటారో అల్హమ్దులిల్లా, ఇక వారి తదుపరి ఒక కార్యక్రమం ఏమవుతుందంటే మస్జిద్ నబవి, మదీనాకు వెళ్ళి మస్జిద్ నబవిని సందర్శించుకోవడము. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక సంకల్పంతో, ఆరాధన సంకల్పంతో, మస్జిద్ సంకల్పంతో 3 మస్జిదులను మీరు ఇలా ఒక పుణ్య ఫలం, మాకు అక్కడికి వెళ్ళడం వల్ల పుణ్యం లభిస్తుంది అని ఇలా ఆకాంక్షిస్తూ సంకల్పం చేసుకుంటూ వెళ్లాల్సిన 3 మస్జిదులకు అనుమతించారు. అదే మస్జిదుల్ హరాం, మస్జిద్ అక్సా, మస్జిద్ నబవి. కాబట్టి ఈ విధంగా పుణ్యం కలుగుతుంది అని మస్జిద్ నబవి, ఎందుకంటే ప్రవక్త గారు చెప్పారు కదా, ఒక రకాత్ 1000 నమాజులకు సమానంగా ఉంటుందని. కాబట్టి ఈ విధంగా మనము పుణ్యము కోరడం కొరకు లేదా మస్జిద్ నబవీలో మనం ఆరాధన చేసే నిమిత్తము వెళ్ళడములు తప్పులేదు. కాబట్టి ముస్తహిబు. ఇక అక్కడ నుండి మనము మక్కాను వీడి మక్కా నుండి మదీనాకు చేరుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, అల్హమ్దులిల్లా, వెంటనే వారు తమ యొక్క బస్ ఏదైతే ఉంటుందో, వాహనం, కారు కానీ బస్ కానీ ట్రావెల్స్ ఏవైతే ఉంటుందో వాటి నుండి తమ యొక్క లగేజ్ అని అందరూ కూడా తమ హోటల్లో పెట్టి వెంటనే అల్హమ్దులిల్లా మళ్ళీ మస్జిద్ నబవీకి చేరుకుంటారు. మస్జిద్ నబవీకి చేరుకున్న వెంటనే ఏం చేయాలి, తహియతుల్ మస్జిద్ 2 రకాతులు నమాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్హమ్దులిల్లా అక్కడ దిక్ర్, అస్కార్, తిలావత్ ఇలా పూర్తిగా మళ్ళీ ఆరాధనలో నిమగ్నం అవ్వాలి. అయితే ఇక్కడ మదీనాలో రౌదతున్ నబీ అని ఉంటుంది. రౌదతున్ నబీ అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడైతే నిల్చొని ఖుతుబా ఇచ్చేశారో, మరియు అక్కడ ఆ ప్రాంతాన్ని రౌదా అంటే ఒక పూతోట, రౌదత్ అంటే ఒక పూతోట అంటే మస్జిద్ నబీలో ఒక పూతోట అని అర్థం. అంటే ఒక మంచి ప్రదేశం అని అక్కడ ఉంటుంది. అయితే దాన్ని కొన్ని సమయాల్లోనే వదిలిపెడతారు. అక్కడ ఆ స్థలానికి వెళ్ళి అక్కడ 2 రకాతులు నమాజ్ చేస్తారు, లేదా అక్కడ నుండి సలాం చేస్తూ వెళ్ళిపోతారు. అంటే దానికి ఎదురుగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడైతే వర్ణించారో ఆ మస్జిద్ నబీ, ప్రవక్త గారి ఇల్లు ప్లస్ మస్జిద్ పక్కనే ఉండేది కదా మదీనా ప్రవక్త గారు. అయితే ప్రవక్త ఎక్కడ చనిపోతారో అక్కడే మరణం చేయడము ఒక ఆచారం, సంప్రదాయం కాబట్టి అలా పెట్టడం జరిగింది. కాబట్టి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాధి, ఒకరు సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు మరియు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు సమాధులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాదాపుగా 4-5 గోడలు, బౌండరీస్ నిర్మించడం జరిగింది, ఎత్తైనవి కూడా. దాన్ని పూర్తిగా దానిపైనే ఒక గుంబదే ఖదరా అంటారు, అంటే పచ్చని యొక్క గోపురం లాంటిది ఉంటుంది. అక్కడ సమాధిని చెప్పడం కొరకు బయట కనబడుతుంది. దానికి ఎదురుగానే రోదా ఉంటుందని అంటారు. అయితే అక్కడి నుండి గడపడానికి, అక్కడి నుండి సాగిపోవడానికి, చూడడానికి, సందర్శించడానికి సమయం ఉంటుంది. లేడీస్ కొరికి, స్త్రీల కొరికి ఒక సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలోనే మనం అక్కడికి వెళ్ళి సందర్శించుకోవచ్చు. పురుషులకు కూడా అలానే ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకోవడంలో కూడా అల్హమ్దులిల్లా మనం తప్పేం లేదు. అక్కడ ఏం లేదు, దరూద్ చదువుతూ వెళ్ళాలి. దరూద్ చదివి అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం ఇలా దరూద్ చదువుకుంటూ అక్కడ నుండి వెళ్ళాలి. వీలైతే అక్కడ రోజా ఏదైతే మన ప్రవక్త గారు ఎక్కడ ఖుతుబా ఇచ్చిందో ఆ ప్రదేశంలో 2 రకాల నమాజ్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు అన్న ఫీల్ నమాజ్. కాబట్టి ఈ విధంగా ఆ ఒక ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో అక్కడ నుండి మనము 2 రకాలు చేసుకోవాలి. ఇక మనం ఎన్ని రోజులైతే ఉంటామో అన్ని రోజులు కూడా మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి మనం ఒక హోటల్కి వెళ్ళాము, రూమ్కి వెళ్ళాము, మళ్ళీ వచ్చే అల్హమ్దులిల్లా అత్యధిక సమయాన్ని మళ్ళీ మనము మస్జిద్ నబవీలో గడుపుతూ నమాజులు కానీ, తిలావత్ కానీ, రుకున్ కానీ ఇలా చేస్తూ ఉండాలి అల్హమ్దులిల్లా. ఆ తర్వాత అల్హమ్దులిల్లా మళ్ళీ మనము అక్కడ మదీనాలో ఉన్నటువంటి ఒక ప్రదేశాలు కానీ, లేదా వేరే మస్జిద్ కానీ, లేదా అక్కడే బకీ ఒక ఖబరస్థాన్ కూడా ఉంది. ఎంతోమంది సహాబాలు అక్కడ ఉన్నాయి. ఆ ఒక కొద్ది దూరంలో ఉంటుంది, మస్జిద్ నబీ కొద్ది దూరంలో ఉంటుంది. ఇలా ఆ ఖబరస్థాన్ కు వెళ్ళి సందర్శించుకోవడము, లేదా ఇంకే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చూడడంలో కూడా అల్హమ్దులిల్లా ఎలాంటి తప్పు లేదు. అయితే మస్జిద్ ఖుబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కాను వదిలి మదీనాకు హిజ్రత్ చేశారో, ఎక్కడైతే మొదటిగా ఖుబా అనే ఒక ప్రాంతంలో అడిగారు, అక్కడైతే ప్రవక్త గారు బస చేశారో, విడుదల చేశారో, అక్కడ ఒక మస్జిద్ నిర్మించింది మస్జిద్ ఖుబా. ఆ మస్జిద్ ఖుబా కూడా ఉంది. కాబట్టి మస్జిద్ ఖుబాకు వెళ్ళి అక్కడ కూడా నమాజ్ చేసుకోవడం అల్హమ్దులిల్లా మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ మస్జిద్ ఖుబాను ఎవరైతే సందర్శించి 2 రకాతులు నమాజ్ చేసుకుంటారో వారికి ఉమ్రా చేసినంతే పుణ్యం కలుగుతుంది అల్హమ్దులిల్లా. కాబట్టి మదీనాకి వెళ్ళిన వారు మస్జిద్ నబవీని సందర్శించుకున్న తర్వాత అల్హమ్దులిల్లా వారు మళ్ళీ వెళ్ళి మస్జిద్ ఖుబాకు వెళ్ళి 2 రకాతులు నమాజ్ చేసుకోవాలి అల్హమ్దులిల్లా. కాబట్టి అక్కడ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మిగిలిన ఒక ఏవైనా ప్రాంతాలు కానీ ఏదైనా ప్రదేశాలు చూసుకోవడం తప్పలేదు. కాకపోతే మనం అత్యధికంత సమయాన్ని ఇక్కడ మక్కాలో ఉన్నప్పుడు హరంలో, వారు మదీనాలో ఉన్నప్పుడు మస్జిద్ హరంలో గడిపే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అల్హమ్దులిల్లా
తన యొక్క ప్రయాణం పూర్తి అవుతుంది. ఇక తన ఇష్టానుసారంగా తన ఒక ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నారో ఆ సమయం ప్రకారంగా వారు ఇక ఇతర ప్రదేశాలు సహబాల యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఉహద్ పర్వతం కానీ లేదా ఇంకా మిగతా పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడము, ఇంకా సీలకు సంబంధించిన విషయాలు సందర్శించడము, ఇలా వారు తమ సమయాన్ని గడుపుతూ అల్హమ్దులిల్లా ఆ తర్వాత వారు తమ యొక్క సమయానికి అనుగుణంగా మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు అల్హమ్దులిల్లా. ఈ విధంగా ఉమ్రా హజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఉమ్రా తర్వాత దుల్హిజ్జా 8వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి ఒక హజ్ 13వ తేదీతో లేదా 14వ తేదీతో పూర్తి అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మక్కాలో కొన్ని రోజులు ఉండిన తర్వాత మళ్ళీ మదీనాకు వస్తారు. మదీనాలో కూడా ఈ విధంగా గడుపుతారు. అయితే కొన్ని పొరపాట్లు మదీనాలో కూడా కొంతమంది నాదుబిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రౌదా ఏదైతే ఉంటుందో అక్కడ ఏవైతే ఒక ప్రాంతం ఉంటుందో అంటే ఒక డోర్ ఏదైతే ఉంటుందో ద్వారం ఏదైతే ఉంటుందో తలుపులు ఏవైతే తలుపుని వాళ్ళు ప్రజలు తమ యొక్క నొసలు పెట్టి దువా చేస్తారు యా రసూలుల్లాహ్ అని లేదా దువా చేస్తారు నాదుబిల్లా. ఇలాంటి యొక్క తప్పులు చేయకుండా మనం ప్రవక్త చెప్పిన ప్రకారంగా చేయాలి ఇన్షాల్లా. ఈ విధంగా పూర్తిగా అల్హమ్దులిల్లా మక్కా నుండి మదీనాకి, మదీనా తర్వాత అక్కడ చేసుకున్న తర్వాత అల్హమ్దులిల్లా మళ్ళీ మనం తిరుగు ప్రయాణం చేస్తాం. అల్హమ్దులిల్లా ఇంటికి చేరుకుంటాం. ఈ విధంగా అల్హమ్దులిల్లా హజ్ విధానం అనేది ఉంది. ఈ విధంగా అల్హమ్దులిల్లా హజ్ పూర్తి అవుతుంది. అయితే ఈ యొక్క పూర్తి ప్రయాణములో ఏక భక్తి శ్రద్ధలతో ప్రవక్త గారి సున్నత్ ప్రకారంగా ఎక్కడ ఏ తప్పులు చేయకుండా లేదా క్రమం కూడా తప్పులు చేయకుండా, అంటే కొంతమంది తప్పులు క్రమం అంటే మొదటి ఒక జమరాతును కొట్టాల్సిందే రెండో జమరాతును కొట్టడము, రెండవ జమరాతును కొట్టడం మూడో జమరాతును, ఇలాంటి ఒక క్రమాన్ని కూడా తేడా చేయకుండా సక్రమంగా పాటిస్తూ ఎలాంటి తప్పులు చేయకుండా మరియు తనగుండగా ఎలాంటి ఒక చేయకుంటే దాన్ని హజ్ మబ్రూర్ అంటారు. అంటే అజ్ఞాన పనులు చేయకుండా, అసత్యము అబద్ధాలు చెప్పకుండా, మోసమాటలు చేయకుండా లేదా నీతి బాహ్యమైన పనులు చేయకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో ప్రవక్త చెప్పిన ప్రకారంగా చేస్తే అల్హమ్దులిల్లా దాన్ని హజ్ మబ్రూర్ అంటారు. దానికి అల్హమ్దులిల్లా అల్ జజాउ ఇల్లా అల్ జన్న, దానికి స్వర్గం మాత్రమే ప్రతిఫలం అని ప్రవక్త చెప్పారు. కాబట్టి అల్హమ్దులిల్లా ఈ విధంగా పూర్తిగా భక్తి శ్రద్ధలతో అల్లాహ్ అజ్జా వజల్లా జీవితంలో ఒకసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో ఇలా మనం పూర్తి చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే హజ్ చేశారో అల్లాహ్ తఆలా వారి హజ్జును స్వీకరించుగాక. మరి మనం ఏవైతే నేర్చుకుంటున్నామో అల్హమ్దులిల్లా అల్లాహ్ అజ్జా వజల్లా మనందరికీ కూడా హజ్ చేసే ఒక భాగ్యాన్ని అనుగ్రహించుగాక. మరియు ఇలాంటి యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మరింత త్వరగా వారికి అల్లాహ్ తఆలా అవకాశాన్ని ప్రసాదించుగాక. మరి ఇంకెవరైతే ప్రయత్నిస్తున్నారో వారందరికీ కూడా అల్లాహ్ సుఖప్రదం చేయగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక ఇన్షాల్లా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉన్నా, ఏదైనా అర్థం కాకుండా అడగండి ఇన్షాల్లా. షేక్ అదే హెరామ్ కట్టుకున్నప్పుడు గుసులు వేసుకోవాలని చెప్పారుగా, ఏంటి షేక్ మామూలుగా గుసులు వేసుకోవాలా లేకపోతే? ఇక్కడ ఏంటమ్మా, మనం ఎప్పుడైతే జుమా రోజు కానీ లేదా పండుగలప్పుడు కానీ ఇలాంటి ప్రత్యేక సమయంలో గుస్సులు ఏవైతే చేస్తున్నామో అదే గుస్సులు అనే దాన్నే మనం గుస్సుల జనాపతులు అంటాం. అంటే భార్య భర్తలు కలిసినప్పుడు కానీ లేదా కాని వారికి కానీ ఎప్పుడైతే వీరస్ఖలనం అయినప్పుడు కానీ, స్వప్న స్ఖలనం అయినప్పుడు కానీ, లేదా ఒక ఎవరైనా మనిషి ఇస్లాం స్వీకరించినప్పుడు కానీ, జుమాప్పుడు కానీ, పండుగలప్పుడు కానీ ఇవన్నీ చేసేది అదే. ఇక్కడ తేడా ఏముంటుందంటే ఎవరైతే భార్యాభర్తలు కలిశారో లేదా వీర్యస్ఖలనం జరిగిందో అలాంటప్పుడు అతడు తన మర్మంగాని ఒక దాన్ని శుభ్రపరుచుకుంటాడు. కానీ ఇక మిగతా రోజుల్లో ఏముందంటే తలంటు స్నానం చేయడం, అంటే పూర్తిగా ముందుగా వధువు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే తన యొక్క తల నుండి నీళ్ళ వరకు 3 తలస్తారు నీళ్లు గుంబరించుకొని నీళ్లు తీసుకొని దాన్ని పూర్తిగా ప్రతి శరీరంలో ప్రతి తడిసే విధంగా చేసి ఆ విధంగా నార్మల్ స్నానం చేసి చివరిలో ప్రయాణం ఇదే గుస్సులు ఇది చేయాలి. ఎహ్రామ్ ధరించి అలా గుస్సులు చేయాలి. అదే షేక్ నియత్ మామూలు నియతేనా లేకపోతే ఎహ్రామ్ కట్టుకున్నా అని చెప్పి నీకు గుసులు అని చెప్పి వేసుకోవాలా? ఏం లేదు, దాన్ని ప్రత్యేకించి ఉండదు. మనం ఎహ్రామ్ కొరికి చేస్తున్నాం కాబట్టి మన ఒక భావన అది సంకల్పం అయిపోతుంది అంతే, దాన్ని ప్రత్యేకించి అనుకోవాల్సి. ఇంకా అమ్మ ఇంకెవరికైనా ఉందా? 8వ రోజున ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ రాత్రి గడపాలి? 8వ రోజు షేక్ హోటల్ నుంచి మనం ఈ మీనాలోకి వెళ్ళిపోతాం. మీనాలో నమాజ్ జొహర్ అసర్ మగ్రిబ్ కూడా అక్కడే చదువుకుంటాం. మీనాలో ఇషా కూడా ఉంటుంది, మీనాలో ఫజర్ కూడా ఉంటుంది. 9వ తేదీన
హోటల్ నుంచి డైరెక్ట్ గా ఫజర్కి వెళ్ళిపోవాలా షేక్? ఫజర్ కూడా అక్కడ మినారులో చదువుకున్న తర్వాత అప్పుడు బయలుదేరాలి. అంటే 7 గంటలకు వల్ల సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి మళ్ళీ అక్కడ నుండి మినా నుండి అరఫాకు రావాలి 9వ తేదీన. మీనాలోనే ఫజరు, జొహరు, అసరు, మగ్రిబ్, ఇషా కూడా అక్కడే ఉంటది. ఉమ్, అరఫా రోజు 9వ రోజు జిల్హిజ్జా 9వ రోజున అరఫా మైదానంలో రావాలి. అక్కడ జొహర్ అసరుతో పాటు మగ్రిబ్ వరకు అక్కడే ఉండాలి. ఈ లోపు తజ్బీ చేసుకుని రబ్బనా ఆతినా చదువుకుని అస్తగఫర్ చదువుకుంటూ మగ్రిబ్ వరకు అక్కడే ఉండాలి. ఒకవేళ మగ్రిబ్ లో కనుక రాలేకపోతే వాళ్ళు మళ్ళీ హజ్ చేయాలి. ఉమ్, అంతే కదా షేక్? అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా అరఫా రోజున అరఫా హజ్ చేసేటప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా నరక నుంచి విముక్తిని చేస్తారు. అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం అరఫా రోజు ఉపవాసం ఉంటుంది. కానీ ఆ అరఫా రోజున అక్కడ హజ్ చేసే వారికి ఉండదు ఉమ్, ఉపవాసం. అవును. అలాగే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ముజ్దలికా వెళ్ళాలి. మనం ముజ్దలికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుంచి ముజ్దలిఫా ముజ్దలిఫా ఓకే అక్కడ నుండి మళ్ళీ మినా నుండి మీనాకి వెళ్ళాలి. మీనా నుండి మళ్ళీ కాబా చేరుకొని కాబా నుంచి తవాఫ్ చేసి మళ్ళీ తల్బియా చేసి ముకామి ఇబ్రహీం దగ్గర 2 రకాత నఫిల్ నమాజ్ చదువుకొని మళ్ళీ సఫా మరవాత దగ్గర సహీ చేయాలి. తర్వాత జంతువుని కుర్బానీ ఇవ్వాలి. కుర్బానీ రోజు అదే దాన్ని యోము నహర్ అంటారు. యోము నహర్ అంటారా షేక్? తర్వాత 3, 14, 10 మీనాలో ఉండాలి. ఒక నిమిషం. 8వ తేదీని యోము తర్వియా అంటారు. తర్వియా అవునండి షేక్. 8వ రోజు యోము తరవియా. తర్వియా అంటే మనం ఆ రోజు ప్రారంభించే రోజు అన్నట్టు. 8వ రోజును జిల్హిజ్జా 8వ తేదీని యోము తర్వియా అంటారు. 9వ రోజును యోము అరఫా అంటారు. 10వ తేదీని యోము నహర్ అంటారు. నహర్ అంటే ఆ రోజు కుర్బానీ చేస్తాం కాబట్టి యోము నహర్. యోము ఈద్ కూడా అంటే పండుగ రోజు కూడా అదే కాబట్టి యోము నహర్ అంటారు. ఇక 11, 12, 13 కలిపి అయ్యాము తష్రీక్ అని అంటారు. అయ్యాము తష్రీక్ ఆఫ్ 12 అదేండి. అప్పుడు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అవి 3 రోజులు, ఇవి 3 రోజులు, మొత్తం 6 రోజులు. వీటినే మనాసిక్ హజ్ రోజులు అంటారు. జమరాత్ దగ్గర చిన్న 3 రోజులు ఉండి 11, 12, 13 తేదీల్లో జమరాత్ మొదటి రోజు 2వ రోజును శనగ్గిన్నంత చిన్న చిన్న రాళ్ళు ఉండాలి. అది అల్లాహు అక్బర్ అని కొట్టాలి. ఒకవేళ 14 రోజు వస్తున్నా పర్వాలేదు. ఒకవేళ 13 రోజు సాయంత్రం వచ్చేసినా పర్వాలేదండి. అంతే కదా షేక్? అవును. హజ్ చివర్లో చేసే ఒక తవాఫును ఏమని అంటారు? తవాఫుల్ ఇదా వదా అనండి. విధాన పట్ల వదా అనేది కరెక్ట్ అవుతుంది. తవాఫి వదా అంటే వీడుకోలు తవాఫ్ అని అర్థం. వీడుకోలు తవాఫ్ అండి. మళ్ళీ మనం ఇక హజ్ పూర్తవుతుంది. ఇక్కడ నుండి మనం ఇక బయలుదేరబోతున్నాం అని అర్థం. ఇక ఇన్షాల్లా హజ్ యొక్క భాగంలో ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడ నుండి సాధారణంగా మళ్ళీ స్నానం చేసి ఎహ్రామ్ నుండి మనం మళ్ళీ పరిశుద్ధులు అవుతాం. షేక్ ఇప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆరాధన యొక్క సంకల్పంతో 3 మసీదులకి అనుమతి ఇచ్చారన్నారు కదా షేక్? ఒకటి మసీదే హరాబ్, 2ది మసీదే నబవి, 3వది మసీదే అక్సా. మసీదే అక్సా ఎక్కడ ఉంది షేక్? అదేనమ్మా, పలస్తీన్ మస్జిద్ అక్సా అక్కడే ఉంటదా? అది కూడా అక్కడే ఉంటదా షేక్? అదే పలస్తీన్ లో ఉన్నటువంటి మస్జిద్ కు మనం వెళ్ళొచ్చు. ఈ 3 మస్జిద్లకే మనం ఒక పుణ్యం లభిస్తుందని ఒక విధంతో వెళ్ళొచ్చు అన్నట్టు. అదే గనక దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు మసీదే కూబా దగ్గర 2 రకాతులు నమాజ్ చదువుకుంటే గనక అక్కడేమో ఉమ్రా చేస్తుంటే పుణ్యం లభిస్తుంది. మసీదే కుబాకు ఆ ఘనత ఎందుకు ఉంది అంటే ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వచ్చిన తర్వాత ఏదైతే ముందు భాగం అది కుబా అంటారు ఆ ప్రాంతాన్ని. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రవక్త గారు మొదటిగా మసీదే కుబాను నిర్మించారు. కాబట్టి ఆ మొట్టమొదటిగా హిజ్రత్ తర్వాత ప్రవక్త గారు చేసిన పని మసీదే కుబా. అందుకొరకే ఎవరైతే మసీదే నబవీని సందర్శించుకున్న తర్వాత మసీదే కుబాకు కూడా వెళ్ళి అక్కడే 2 రకాతుల నమాజ్ చేస్తారో అలాంటి వారికి ఒక ఉమ్రా చేసినంత పుణ్యం కలుగుతుంది. షేక్ ఇంకొక విషయం అంటారు, మకామే ఇబ్రహీం దగ్గర 2 రకాతుల నఫిల్ నమాజ్ చదువుకుంటే దానికి 2 రకాతుల నమాజ్ చదువుకుంటే దానికి ఎన్నో వేల పుణ్యాలు అంటారు. ఎందుకు షేక్ అది ఒకసారి చెప్పరు? అది మొకామే ఇబ్రహీం ఉంది కదా, తవాఫ్ తర్వాత తల్బియా చేస్తూను తవాఫ్ చేస్తాం కదా షేక్ కాబా చేరుకొని. తర్వాత మొకామే ఇబ్రహీం తర్వాత 2 రకాతుల నమాజ్ చదువుకుంటే
దానికి ఎన్నో రెట్లు పుణ్యం అంటారు కదా షేక్. అవును, ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా ఉంది. ప్రవక్త గారు చెప్పిన ప్రకారం ఇక్కడ నమాజ్ చదవాలని ఉంది. బనీ ఇస్మాయిల్ అంటే ఇస్మాయిల్ సంతతిలో ఒక బానిసని బెదిరించిన పుణ్యం ఉంది. అంటే అలా ఆ నమాజ్ చేయడం వల్ల పుణ్యం అనంతా ఉంది అన్నట్టు. అయితే మనకు హదీసులు ఏవైతే వచ్చిందో అంతవరకు మనం దాన్ని విశ్వసించాలి అంతే ఇన్షాల్లా. అంతే అంతే షేక్. అంటే మొన్న నేను ఒక ప్రసంగంలో విన్నాను, ఎంతో అన్నారు షేక్, 1,00,000 రెట్లు పుణ్యం ఏదో అన్నారు షేక్. అలా అయితే ఏం లేదు, కానీ నాకు గుర్తున్నది మాత్రం 2 రకాల సున్నత్ అనేది ఉంది. తర్వాత బనీ ఇస్మాయిల్ అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క విషయం నుండి ఒక బానిసను విడుదల చెందిన పుణ్యం కలుగుతుంది ఇన్షాల్లా. ఇంతే షేక్. అంటే మొన్న నేను ఒక ప్రసంగం విన్నప్పుడు ఇక్కడే ఈ యొక్క హజ్ చేసినప్పుడే ఎక్కడో 2 రకాలు చదువుకుంటే 1,00,000 నమాజులతో సమానం అని అన్నారు షేక్. అది మీరు చెప్తారేమో మీ లిస్ట్ లో వస్తుందేమో అని చూస్తాను షేక్. ఇంకెవరికైనా అనుమానం ఉందా? క్లియర్ అయిందా? చాలా స్టెప్ బై స్టెప్ రాసుకోండి. భయ్యా ఈ టాపిక్ షేక్ నిన్న అయినా సీరత్ క్లాస్ జూమ్ లేదా యూట్యూబ్ లింక్ రాలేదని షేక్. చెప్తాను అప్లోడ్ చేయమని చెప్తాను. సరే ఇన్షాల్లా మరి చూద్దామే ఇన్షాల్లా. సుబ్హానకల్లాహు వ ఇది బిహమ్దిక పీడిఎఫ్ ఉంది. లా ఇలాహ ఇల్ల అంత అస్తగఫిరుక వఅతూబు ఇలైక్.